నీవు ఖాళీగా ఉండి నీకు అవసరమైంది కాబట్టి నువ్వు వచ్చావు. మేము అడిగినప్పుడు తీసుకురావు కదా. సో ముందు రెడీ అవ్వండి. ఎందుకు కూర్చున్నావు ఇంతగా? రా. నేను హోప్ లేద్దరా, నేను నాకు నమ్మకం లేద్దరా. సో రెడీ అవ్వండి. సో ఇప్పుడైతే అమ్మాయిదే, అమ్మ అక్కడ ఉంది. అమ్మ అమ్మ ఉండిద్ది, ఉంటే ఇంట్లో ఉండిద్ది. సో అమ్మ చూపిస్తాను. మా ఒక గంట రెడీ అవ్వండి. ఈరోజు మంచి ప్లేస్ తీసుకెళ్తాను. ఎప్పటి నుంచి అడుగుతాను ఇంట్లో వచ్చినా అని. ఈరోజు నిజంగా ఒక మంచి ప్లేస్ చూపిస్తా. ఆడంతా చాలా బాగుండిద్ది. ఎన్నో చూపిస్తా. ప్లేస్ అని చెప్పిన ముందుగానే చూపిస్తా. సో రెడీ అవ్వండి ఒక గంటలో. సో 1 అవర్ రా. సో రెడీ అయ్యండి, చూద్దాం అప్పుడు. సో సో గ్యాస్ ఇదిగోండి. ఫైనల్గా అయితే ఇదిగోండి మా చెల్లి, మా అమ్మని, మా నాన్న అయితే నేను చెప్పా కదా వేరే ఒక చోట తీసుకొస్తానని. సో ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు చూడండి. వీళ్ళకి అర్థం కాదు నేను ఎక్కడ తీసుకొచ్చాను అది. ఏంటన్నా ఇన్ని బండ్లు ఇన్ని కార్లు, ఏంది ప్లేస్ అయ్యింది? గుడారాల్లో కట్టారు, నాకేం అర్థం కావట్లా. సో గ్యాస్ చూసారా వాళ్ళ ఫేస్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. సో ఇది వచ్చేసి ఏంటంటే షోరూమ్ పెట్టుకోవచ్చు అన్న. ఇది వచ్చేసి ఏంటంటే ఇది షోరూమ్ కాదు, ఇది వచ్చేసి మొత్తం సరస్ మేళ అంటారు. సో ఇదేంటంటే సరస్ మేళ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఏంటంటే సో అన్ని కల్చరల్ అంటే ఏది డ్వాక్రా ఉమెన్స్ ద్వారా ఏది ఎంటర్ప్రినర్ అనేది చేసి ఏది అంటే ఇక్కడ లోపలికి వెళ్తే స్టార్స్ మొత్తం ఏది స్టార్స్ అన్ని మొత్తం వీళ్ళు ఉంటారు, ఏది లేడీసే ఉంటారు. సో వాళ్ళ ద్వారా స్టార్స్ ఓపెన్ చేయించి వాళ్ళకంటూ ఒక జీవనోపాధి ఇప్పించారు. చేనేత వృత్తులు ఉంటారే, చేనేత వృత్తులు సంథింగ్ కావాల్సింది. మిగతా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చామంటే ఫ్రీగా కాబట్టి తీసుకొచ్చాము. అదే కదా ఇంతవరకు తీసుకురాలేదు. అది నీవు ఖాళీగా ఉండి నీకు అవసరమైంది కాబట్టి నువ్వు వచ్చావు. మేము అడిగినప్పుడు తీసుకురావు కదా. సరే అండి, ఎక్కడైతే వచ్చేసాము లోపల చూసేద్దామండి. కానీ చానాటికి వచ్చాము మేము మట్టికి. వెళితే శివరాత్రి తిరణాలకి, లేకపోతే ఇల్లే అంతే. గుంటూరు నుంచి ఏది పేరచెల్ల నర్సరావుపేట రోడ్డు మధ్యలో మిక్చర్ దాటగానే కొంచెం ముందుకు వస్తూ ఉండేదండి. సో చూసారా చాలా మంది వచ్చారు. ఇదిగోండి బైక్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మంది ఉన్నారు. సబ్స్క్రైబర్స్, మై డియర్ యూట్యూబ్ వ్యూయర్స్, చూడండి ఇది మొత్తం వచ్చేసి చూసారా, ఇదే మొత్తం ఎంట్రీ మనకి సరస్ మేళకి అనేది ఎంట్రీ ఇది. సో ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. సో చాలా మంది వచ్చారు. సో ఫెస్టివల్ సీజన్ అవడం వల్ల అయితే సో క్రౌడ్ అయితే హెవీగా ఉంది మొత్తం స్టాల్స్. సో ఇప్పుడు నేనైతే మొత్తం చూపిలేను కానీ కొన్ని అయితే చూపిస్తాను. ఇదిగోండి మా వాళ్ళు అయితే వాళ్ళకి కొత్తగా ఉంది, ఎప్పుడు మ్యాక్సిడెంట్లో ఉంటారు. సో వాళ్ళకి సడన్ సప్లై లాగా ఉంది. ఫస్ట్ అయితే మనం వచ్చేసి చూసేస్తాం కదా మొత్తం మట్టి బొమ్మలు ఉన్నాయి అన్ని. సో ఇక్కడ వీటితో పాటు మట్టి బొమ్మలు మొత్తం ఇవ్వండి, మట్టి పాత్రలు, మట్టి ఇంట్లో వాడుకునే అన్ని ఉన్నాయి. సో ఇక్కడైతే మొత్తం మనకి చేనేత వస్త్రాలు చూపిస్తారండి. ఇదిగోండి శారీస్, మొత్తం చేనేత శారీస్. ఇక్కడ చూసారా మగ్గం అనేది నేస్తున్నారు. సో ఇక్కడైతే లేడీస్ అందరూ అయితే శారీస్ మొత్తం చూసుకుంటున్నారు. సో అదే గ్యాస్ మగ్గం అంటే అది మనకి గానుగతో ఇదివరకు నూనె తీసేవాళ్ళు కదా. అయితే మట్టి చాలా రకాలన్నీ పూర్వకాలం ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయండి. చీరల మటుకి ఎక్కువ, బట్టల మటుకి ఎక్కువగా ఉన్నాయి. చాలా కొన్ని అయితే నాకు తెలియలేదు. చాలా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా బాగుందండి, చూసేసండి. ఇదిగోండి గానిగన్నా చూసారా, మనకు అప్పుడు ఎద్దులతో గానిగానే తిప్పేవాళ్ళు, ఇప్పుడు మిషన్తో వచ్చేసిందండి. అయితే మటుకి ఇక్కడ అన్నీ చూసి చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తా. ఇక్కడ వాటర్ ఫాల్స్, నేను బొమ్మలాటలు ఆడుకునేవి చాలా రకాలుగా ఉన్నాయండి. ఫుడ్ కూడా అన్ని రకాల దేశాల ఫుడ్ అయితే ఉందండి. టేస్ట్ చేసి చూపిస్తున్నారు, చూడమని. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారండి. మేమైతే మొత్తం తిరిగాము. మేము ఏమేమి తీసుకున్నాము లాస్ట్లో చూడండి. ఇదివరకు ఈ చెప్పులు నడుస్తుంటే కిరి అంటా ఉండేది, కిరి చెప్పులు అనేవాళ్ళు. ఆ చెప్పులు కూడా ఉన్నాయి. మా వారైతే తీసుకుందాం అన్నాడు. నీకు ఎందుకు అయ్యన్నా తీసుకోలేదు. ఇదిగోండి ఇదివరకు కుంకుమ భరణులు అంటారు వాటిని. వాటిలో కుంకుమాలు వేసుకునేవాళ్ళు. అసలు చక్కగా చాలా బాగుంటాయి కదా, అంతా చక్కగా సంబంధించిందండి. దేవుళ్ళను కూడా ఆ చెక్కలో రూపుదిద్దని చేశారండి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం కాస్ట్గా ఉండేది, ఎందుకంటే వాళ్ళ చేస్తే చేసిన పని కదండి, అప్పుడు కాస్ట్గానే ఉండేది. కానీ
అవి చెక్కు చెదరవు ఎన్నాళ్ళు ఉన్నా కూడా చాలా బాగుండే. చివరి చూడండి ఎంత బాగున్నాడు. దువ్వాన చెక్క దువ్వానండి, దువ్వాన కూడా. ఇలా అయితే అన్నీ చూసాం కానీ మేమేం తీసుకున్నామో చూడండి, ఎన్ని తిరుగుతూ ఉన్నాము. కానీ మళ్ళీ సందడిగా సరదాగా బాగుంది. Touch the sky, feeling bolder. Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go there. Going up, going all the way. Going higher, going up, going all the way. Going higher, going all the way. Going up, going all the way. Going up, going all the way. Going higher. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Going up, going all the way. Going higher, higher. Going up, going all the way. Going higher, going all the way. Going up, going all the way. Going up, going all the way. Going higher. అయితే వాటికి మా అబ్బాయి అన్నీ తిప్పించి మాకు గోలి సోడా ఒకటి ఇప్పించాడండి అక్కడ మట్టికి. ఎందుకంటే మేము ఫుడ్ తినేసి వెళ్ళాము, అందుకే ఫుడ్ తినడానికి సహకరించలేదు. కానీ అన్ని రకాల ఫుడ్లో ఉండి తినేవాళ్ళు అన్నీ తింటున్నారు. కానీ అన్ని కొండపల్లి బొమ్మలు అండి, చూస్తాను చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ షోకేస్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మాకంటే ఇల్లు సరిగ్గా లేదు, మనకు షోకేస్లు లేవు అని మేమైతే ఏమీ తీసుకోలేదు. ఇక తీసుకొని ఏంటంటే పూతరేకలు ఒక్కటి తీసుకున్నారండి, అదొక్కటే తీసుకున్నారు. కానీ అన్నీ చెయ్యండి. అది పిసికల గూడు అనుకుంటున్నారు. అది బీరకాయ పీసు మనకి ఎండిపోయింది కదండి, ఆ బీరకాయ పీసుని పిసికల గూడు వెళ్ళే పెట్టారండి. అంటే కొత్తగా చూసేవాళ్ళు ఏందా అనుకుంటారు. మాలాంటి పొలం చేసేవాళ్ళకేమో ఇది బీరకాయ పీసు నాకు తెలిసిపోయింది. ఇది చూడండి, ఇత్తడికి చేప రూపంలో ఉండయి, తాబేలు రూపంలో ఉండయి. చాలా బాగున్నాయండి ఐటమ్స్. నెలల్లో వేసుకొని పెట్టుకుంటారు కదా, ఇలా బాగా పెద్ద ఇళ్ళు వాటికైతే బాగా అందంగా కనపడతాయండి. ఈ కవర్స్ కానీ చెట్లు కానీ ఇవన్నీ కానీ. ఇవన్నీ మేము కళ్ళతో చూస్తానికే కానీ తెచ్చుకుంటాకైతే మాకైతే ఏమీ కుదరలేదు. ఎందుకంటే అవన్నీ మన చిన్న ఇంట్లో పెట్టే సమత కాదండి అవి. ఎందుకంటే షోకేసుల్లో పెట్టుకుంటే చాలా బాగా అందంగా బాగుంటాయి. ఇక బట్టలు అంటారా, మనం ఎటు పండగ తీసేసుకున్నామని బట్టల కదువులకు కూడా పోలేదు. కానీ చూస్తానికి చాలా బాగుంటాయి. కనీసం మనం కళ్ళతో చూసేనా ఆనందించండి. అది సరస్మాలు అంటారండి, ప్రభుత్వం వాళ్ళు పెట్టారంట పండగకి. మన సండేతో అయితే అయిపోయిందంట. వెంకటేశ్వర స్వామి మటుకి చాలా బాగున్నాయండి, విగ్రహాలు మటుకు చాలా చాలా బాగున్నాయి. ఇక ఇలా అయితే అన్నీ చూసుకొని తిరిగి వచ్చేసరికి మా కాళ్ళు పడిపోయినాయండి. కానీ తిరగాలి కానీ ఓపిక చాలా ఉన్నాయండి. ఇంకా మాకు కుదిరిన వరకే తిరిగి వచ్చామండి. ఇదిగో నీ పూతరేకలు కూడా తీసుకున్నారని మా వారు చూపిస్తున్నారు, ఊరు మొత్తం తిప్పానని. ఎక్కడికి తీసుకెళ్తా అని ఎక్కడికో తీసుకెళ్ళాడు. అక్కడ ఒక సోడా తాగిచ్చాడు అండ్ ఇక్కడికి వచ్చి ఒక పానీపూరి ఇప్పించాడు గాయ. అది మా అన్నయ్య బయటికి తీసుకురావడం మీన్స్.